హిందువులకు ఏకాదశి తిథి ముఖ్యమైనది. ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష ఏకాదశి తిథి ప్రపంచాన్ని పోషించే విష్ణువు ఆరాధనకు అంకితం చేయబడింది. అంతేకాదు, శుభ ఫలితాలను పొందడానికి ఈ రోజున ఉపవాసం కూడా ఆచరిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయనే నమ్మకముంది. ఆషాఢమాసంలో దేవసేని ఏకాదశి లేదా తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైందిగా పరిగణించబడుతోంది. ఈ ఏకాదశిని తొలి ఏకాదశి, దేవసేన ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢమాసంలోని ఏకాదశి రోజున శ్రీహరి యోగనిద్రకు వెళ్లాడని, కార్తీక మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడని నమ్మకం. అంతేకాదు, తొలి ఏకాదశి నుంచి హిందువుల పండుగలు ప్రారంభం అవుతాయని విశ్వాసం. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు. ఈ 4 నెలలను చాతుర్మాసం అంటారు. చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు. ఈ 4 నెలల్లో ఎక్కువ సమయం భగవంతుడిని పూజిస్తారు. దేవసేని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. ఈ రోజుకి జైన మతంలో కూడా ప్రాముఖ్యత ఉంది. జైనులకు కూడా చాతుర్మాసం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి సాధువులు కూడా 4 నెలల పాటు ప్రయాణం చెయ్యరు. ఒకే చోట ఉండి దేవుణ్ణి పూజిస్తారు.